ఈ వీడియోలోని 'డూన్ ప్రాఫెసీ'కి సంబంధించి థర్డ్ ఎపిసోడ్‌ని క్లియర్‌గా, సింపుల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. మీరు ఎపిసోడ్‌లో చూసిన దానికంటే ఈ వీడియోలోని ఇంకొంచెం ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు. అండ్ ముందు ఎపిసోడ్ చూడకపోతే ఖచ్చితంగా అవి చూసిన తర్వాత ఈ వీడియోని చూడండి. మాక్సిమం ఈ ఎపిసోడ్ అంతా ఫ్లాష్ బ్యాక్‌లోనే నడుస్తుంది. యంగ్ వాలియా, యంగ్ తూలా గురించి చాలా ఇన్ఫర్మేషన్ చూపిచ్చారు. అలానే డూన్ యూనివర్స్‌లోని హిస్టరీని కూడా చాలా సార్లు ఇక్కడ ఏదో ఒక క్యారెక్టర్ చెప్తూనే ఉంటుంది. ముఖ్యంగా వారియోన్ అట్reides గురించి ఎక్కువ సార్లు మాట్లాడతారు. మేబీ అతన్ని ఈ సిరీస్‌లో చూపించే ఛాన్స్ ఉంది. సో ఎపిసోడ్ స్టార్ట్ అయ్యేది సెలూసా సికండర్స్‌లోని వాలియా దగ్గర. వాలియాకి డెస్మండ్ హర్ట్ షాక్ ఇచ్చిన తర్వాత వాలియా అక్కడి నుంచి బయలుదేరుతుంది. డెస్మండ్ అడ్డుకోవడానికి మిగతా గ్రేట్ హౌసెస్ సపోర్ట్ కోసం అక్కడి నుంచి బయలుదేరుతుందన్నమాట. తర్వాత ఎపిసోడ్ లాంకీ వైల్ అనే ప్లానెట్‌లోని ఓపెన్ అవుతుంది. ఇది హౌస్ హార్కనన్ యొక్క హోమ్ ప్లానెట్ అన్నమాట. ఇక్కడ చూస్తే చాలా వేల్స్ ఉంటాయి. ఇదే షాట్‌ని ఇంట్రోలో కూడా చూపించారు. వాటి చర్మాన్ని ఒలిచి వెంట్రుకల్ని మార్కెట్‌లో అమ్మితే వాటి చర్మాన్ని మాంసంగా కూడా తింటున్నారు. తర్వాత వాలియా ఫ్యామిలీని చూపిస్తారు. వాలియా అమ్మ పేరు సోనియా, ఫాదర్ పేరు వెర్జైల్, సిస్టర్ తూలా, బ్రదర్ గ్రిఫిన్ అండ్ వీళ్ళతో పాటు వాళ్ళ అంకుల్ అయిన రాబర్ట్ బెరాథియన్ కూడా ఉంటాడు. వీళ్ళు వాళ్ళ ఫ్యామిలీకి జరిగిన అన్యాయం గురించి మర్చిపోయి ప్రశాంతంగా ఈ ప్లానెట్‌లోనే బతకడానికి ట్రై చేస్తూ ఉంటారు. కానీ వాలియా మాత్రం వాళ్ళ హౌస్‌కి జరిగిన అన్యాయాన్ని గుర్తుపెట్టుకుంటుంది. అట్reides మీద పగ తీర్చుకోవాలి అనుకుంటుంది. ఇక్కడే తను వాళ్ళ హిస్టరీ గురించి మాట్లాడుతుంది. వాళ్ళ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అయిన అబులద్ హార్కనన్ గురించి మాట్లాడుతుంది. అలానే అట్reides వాళ్ళ హౌస్‌కి చేసిన అన్యాయం గురించి మాట్లాడుతుంది. అంతా వారియోన్ అట్reides గురించే వచ్చిందని చెప్పి వాళ్ళ ఫ్యామిలీతో అంటుంది. ఈ డైనింగ్ టేబుల్ జరిగే ఈ సీన్‌లోనే చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. చాలా సిటప్స్ అండ్ పే ఆఫ్స్ కూడా ఉంటాయి. కానీ వాలియా మాటలు మాత్రం ఆ ఫ్యామిలీలోని ఎవరు పట్టించుకోరు. వాళ్ళ బ్రదర్ అయిన గ్రిఫిన్ తప్ప. తర్వాత గ్రిఫిన్ ఇక్కడ వాలియాతోనే మాట్లాడతాడు. ఇక్కడే మనకి ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ తెలుస్తుంది. తను ఒకసారి ఐస్ వాటర్లో పడిపోయినప్పుడు తన బాడీ అంతా ఫ్రీజ్ అవుతుంది. తను కదలలేని పరిస్థితిలో ఉంటాడు. అప్పుడు వాలియా వాయిస్ విని దాంట్లోంచి బయటకు వస్తాడనమాట. అక్కడే ఫస్ట్ టైం వాలియా తన వాయిస్ని యూజ్ చేస్తుంది. తను సిస్టర్హుడ్లో జాయిన్ అవ్వక ముందే తన ఈ పవర్ని యూజ్ చేస్తుందన్నమాట. ఆ నెక్స్ట్ షాట్లోనే గ్రిఫిన్ చనిపోతాడు. అందరూ వారియోన్ అట్రైడిసే అతన్ని చంపారు అనుకుంటారు. అసలు గ్రిఫిన్ ని వారియోన్ ఎందుకు చంపాడు? వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగింది? గ్రిఫిన్ సెలూసా సికండర్స్ లో ఉన్న జిమియా సిటీకి వెళ్తున్నట్టు మనకు ముందు షాట్ లోనే చెప్పారు. అక్కడే వాలియా అట్రైడిస్ మీద మనం ఎలాగైనా పగ తీర్చుకోవాలి అని అంటుంది. సో అదే గ్రిఫిన్ కూడా మనసులో పెట్టుకుంటాడు. జిమియా సిటీలోనే వారియోన్ అట్రైడిస్ ఉంటాడు కాబట్టి వారియోన్ అట్రైడిస్ ని కానీ కనిపెట్టి మనం కానీ అతనితో నిజం చెప్పించామంటే మన పరిస్థితి కూడా మళ్ళీ నార్మల్ అయిపోతుంది కదా అని చెప్పి వాలియా అంటుంది. వారియోన్ అట్రైడిస్ కి దాదాపుగా 200 ఇయర్స్ ఉంటాయి. బట్లేరియన్ జిహాద్ జరిగింది 100 ఇయర్స్ ముందు. వాలియా కంటే వారియోన్ అట్రైడిస్ 200 ఇయర్స్ పెద్ద అనమాట. అతను ఇప్పటిదాకా ఎందుకు బతుకుంటాడు? వాలియా ఎందుకు అలా అంటుంది? బట్లేరియన్ జిహాద్ జరగక ముందు స్పైస్ ద్వారా హ్యూమన్ ఏజ్ని తగ్గించుకోవచ్చు. అప్పట్లోని ఈ టెక్నాలజీ ఉండేది. వారియోన్ దాని ద్వారా ఈ టైంలో కూడా ఇంకా అలైవ్గానే ఉంటాడు. చూడడానికి కేవలం 30 ఇయర్స్ కుర్రాడ్లాగా మాత్రమే కనిపిస్తాడు. అతను ఇప్పుడు జమియా సిటీలోనే ఉన్నాడు. గ్రిఫిన్ అక్కడికి వెళ్ళిన తర్వాత వారియోన్తో మాట్లాడుండొచ్చు. వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగిందో తెలియదు కానీ వారియోన్ గ్రిఫిన్ ని చంపేస్తాడు. మేబీ వీళ్ళిద్దరు డిస్కషన్ ని ఈ సిరీస్ లోని ఒక కొత్త ప్లాట్ లైన్ గా తీసే అవకాశం ఉంది. వాలియాని ఫాలో అవ్వద్దని చెప్పి వాళ్ళ అమ్మ ముందు షాట్ లోనే గ్రిఫిన్ ని హెచ్చరిస్తుంది. బట్ గ్రిఫిన్ వినడనమాట. గ్రిఫిన్ తన వెనక వెళ్ళకు, అదొక వీధి కుక్క. నువ్వు జాగ్రత్తగా ఉండకపోతే తన మింగేస్తుంది. దాని ఫలితమే ఇది. గ్రిఫిన్ చనిపోయిన తర్వాత అట్రైడిస్ మీద ఎలా అయినా సరే పగ తీర్చుకోవాలని చెప్పి తనలోని కసి ఎక్కువ అవుతుంది. కాకపోతే తను ఇప్పుడు వాళ్ళు ఉండే ప్లానెట్ ని వదిలేసి వాళ్ళ ఫ్యామిలీకి వచ్చిన ఎక్సెల్ ని తప్పించుకోవడానికి వాళ్ళకి నేను వెళ్తుంది. తన పగని తూలా తీసుకుంటుంది. ఈ రెండు క్యారెక్టర్స్ తన హోమ్ ప్లానెట్ నుంచి ఒక కొత్త మోటివ్ తోని బయటికి వెళ్తాయి. తర్వాత ప్రెసెంట్ టైం లైన్లోని వాలియా జమియా సిటీలోని తనకి లైలా చనిపోయిందని తెలుస్తుంది. అలానే రకేలా మాట్లాడిందని చెప్తుంది. తను చెప్పిన 2 మాటలని మెకెల్ వాలియాకి చెప్తుంది. అది విన్న తర్వాత ఖచ్చితంగా తను మాట్లాడింది డెస్మండ్ హార్ట్ గురించి అని చెప్పి వాలియాకి అర్థమవుతుంది. తర్వాత తన హోమ్ ప్లానెట్ వెళ్ళాలి అనుకుంటుంది. ఇంకా వాలక్ లైన్లోని లైలా చనిపోయిన తర్వాత తన బాడీని తూలా ఎవరిని టచ్ చేయనివ్వదు. ఆ బాడీని ఏం చేయాలో నేనే డిసైడ్ చేస్తాను అంటుంది. తన బ్రదర్ ఇచ్చిన ఆ గోర్ని తూలా చూస్తుంది. తర్వాత హార్స్ మీద ఇద్దరు కనిపిస్తారు. ఇది క్యాలడోన్ ప్లానెట్ అనమాట. ఇక్కడ ఉండేది హౌస్ అట్రైడిస్. వీళ్ళందరూ హంట్కి వస్తారనమాట. వీళ్ళలోని తూలా కలిసిపోతుంది. అందులో ఉన్న ఒక అతన్ని కూడా తూలా లైన్లో పెడుతుంది. కానీ
కానీ ఈ సీన్లో ఉండే మ్యాజిక్ ఏంటంటే తూలా ఓరీని చంపే వరకు మనకి వాళ్ళు అట్రేడిస్ అని తను క్యాలడాన్లో ఉందని తూలా తన పగ తీర్చుకుందని చెప్పి మనకు అర్థం కాదు. లాస్ట్ షాట్లోని ఆ బుల్ వచ్చి కన్ఫర్మ్ చేస్తుందన్నమాట అసలు ఇంతమంది అట్రేడిస్ని తను ఎలా చంపగలిగింది. ఈ సీన్ స్టార్టింగ్లోని అట్రేడిస్ వాళ్ళు పట్టిన కొన్ని జంతువులని చూడడానికి అది ర్యాబిట్లా ఉంటుంది. దాంట్లో ఒక పార్ట్ని పక్కనే ఉన్న చిన్నపిల్లడైన ఆస్కర్ టాలీకి తూలా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. దానికి ఒక మనిషిని చంపగలిగే శక్తి ఉంటుంది అని చెప్పి ఫస్ట్ అదే హార్స్ మీద యూజ్ చేస్తుంది. నొప్పి తెలియకుండా హార్స్ని చంపుతుంది. తర్వాత సేమ్ అలానే ఆ రోజు నైట్ ఆస్కర్ టాలీకి ఒక బకెట్లోని అది కలిపి అక్కడ ఉన్న వాళ్ళకి పంపిస్తుంది అనమాట. అది తాగి వాళ్ళందరూ చనిపోతారు. తెల్లవారేసరికి ఇద్దరు మాత్రమే మిగులుతారు. అందులోనే ఒకడు ఆస్కర్ టాలీ అయితే ఇంకొకడు ఓరీ అనమాట. ఆ చిన్న పిల్లోడిని తూలా వదిలేస్తుంది. అందరూ అనేది ఏంటంటే తనే కేరెన్ అట్రేడిస్ అయ్యాడు అని చెప్పి. ఆరీని కూడా సేమ్ తన హార్స్ లాగానే నొప్పి తెలియకుండా చంపుతుంది. తను చనిపోయే ముందు తూలాకు కూడా ఇది ఇష్టం లేనట్టుగా అనిపిస్తుంది. నిజంగానే ఆరీని ప్రేమించినట్టుగా తూలాకు అనిపిస్తుంది. లాస్ట్ లోని ఆ బుల్ కనిపిస్తుంది. అట్రేడిస్ వాళ్ళ బాధ్యతని మర్చిపోయినప్పుడు ఈ బుల్స్ అనేవి కనిపిస్తాయి అనమాట. ఇది చాలా డేంజరస్ సైన్. ఎక్కువగా అట్రేడిస్ ఈ బుల్ కనిపించినప్పుడే వాళ్ళ పదవిలో ఉన్న వాళ్ళందరూ చనిపోతూ ఉంటారు. పాల్ వాళ్ళ తాతకు కూడా ఇలానే జరుగుతుంది. తను చనిపోయిన తర్వాత లేటో అట్రేడిస్ క్యాలడాన్కి కింగ్ అవుతాడు. ఇక్కడ వాలక్ 9లోని వాలియా అటు సిస్టర్హుడ్లోని కలవలేక ఇటు హార్కునన్ హౌస్ యొక్క ప్రతీకారాన్ని వదలలేకపోతుంది. సిస్టర్హుడ్ ఓత్ని తీసుకునే ముందు మనకు సంబంధించిన వాళ్ళందరి గురించి మర్చిపోవాలి, కంప్లీట్గా సిస్టర్హుడ్లోనే కలిసిపోవాలి. కానీ ఇక్కడ వాలియా అది చేయలేకపోతుంది. డోర్టే కూడా వాలియాతో అదే చెప్తుంది, నువ్వు ఇక్కడ కలవలేవు అని చెప్పి. ఆ రోజు నైట్ అంతా వాలియా అదే ఆలోచిస్తూ బయటే ఉండిపోతుంది, లోపలికి వెళ్ళలేకపోతుంది. కానీ సుపీరియర్ మదర్ వచ్చి వాలియాని లోపల తీసుకెళ్ళడానికి ట్రై చేస్తుంది. ఇక్కడే వాలియా తన వాయిస్ని యూజ్ చేస్తుంది అనమాట. అది చూసి రకేలా వాలియాని లోపలికి తీసుకెళ్ళి మాట్లాడుతుంది అనమాట. తను చూసిన కొత్త పవర్ గురించి ఇంకొంచెం తెలుసుకోవడానికి ట్రై చేస్తుంది. ఇక్కడ వాలియా రకేలాకి ఇది నేను రెండోసారి యూజ్ చేయడం అని చెప్పి చెప్తుంది. అది చూసిన తర్వాత రకేలాకి వాలియా మీద నమ్మకం పెరిగి ఉండొచ్చు. ఖచ్చితంగా తను ఏదో ఒకటి సాధిస్తుంది అనుకుంటుంది. తర్వాత తను ఎప్పటి నుంచో దాచిన ఫర్బిడెన్ టెక్నాలజీని వాలియాకి చూపిస్తుంది. ఆ టన్నెల్లో వాలియాకి చూపించిన దాని గురించి మనం లాస్ట్లో మాట్లాడుకుందాం. తర్వాత రకేలా తను నమ్మిన ఇద్దరు స్టూడెంట్స్ మీద యాగనీ సెర్మోని యూజ్ చేస్తుంది అనమాట. డోర్టే ధైర్యంగా దాన్ని ఎదుర్కొంటుంది. కానీ వాలియా మాత్రం దానికి ఇంకా ధైర్యం సరిపోదు. అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. అండ్ సరిగ్గా ఇప్పుడే తన హౌస్ నుంచి ఒక మెసేజ్ వస్తుంది. వాలియా ఇంటికి వెళ్లాల్సి ఉంటుంది. వాలక్ 9 నుంచి వాలియా బయలుదేరేటప్పుడు అందరూ తనని ఒక కావడ్లా చూస్తారు. తను మాత్రమే కాదు, తన హౌస్కి ఉన్న మారు పేరు అది. ఇంకెప్పుడు లాంకివైల్ అనే ప్లానెట్కి తిరిగి రాకూడదని ఇద్దరు సిస్టర్ నిర్ణయించుకొని బయటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ వీళ్ళిద్దరూ అదే ప్లానెట్కి తిరిగి వస్తారనమాట. కానీ ఈసారి వాళ్ళిద్దరు మైండ్ సెట్ మాత్రం చాలా డిఫరెంట్గా ఉంటుంది. తూలా చేసిన దానికి వాళ్ళ ఫ్యామిలీ ఏమీ హ్యాపీగా ఉండదు. అసలు తూలానే హ్యాపీగా ఉండదు. తను ఏం చేసిందో తనకే అర్థం కాదు. చాలా కన్ఫ్యూజన్ స్టేట్లో ఉంటుంది. కానీ వాలియా మాత్రం తూలా అలా చేసిందంటే షాక్ అవుతుంది. తను ఒక్కటే హ్యాపీగా ఫీల్ అవుతుంది. కానీ వాలియాకి మాత్రం తన ఫ్యామిలీ అంతా ఎగ్నిస్ట్గా మారుతుంది. తనకు అక్కడ ప్లేస్ లేదు అని చెప్పి అర్థమవుతుంది. వాలియాకి కోపం వస్తుంది. వాళ్ళందరినీ చంపేయాలన్నంత కోపం వస్తుంది. తన ఫ్యామిలీ మీద, లైఫ్ మీద హోప్ పోయినప్పుడు ఇక్కడ తన బాడీలోకి పాయిజన్ని పంపిస్తుంది. వాలియా ధైర్యంగా దాన్ని ఎదుర్కొంటుంది, బతుకుతుంది. ఎలాగో వాళ్ళు అనుకున్నది చేశారు కాబట్టి ఇక్కడ నుంచి ఆ సిస్టర్స్ ఇద్దరు ఒక కొత్త లైఫ్ని స్టార్ట్ చేయాలనుకుంటారు. కట్ చేస్తే మళ్ళీ వాలక్ 9లోని సీన్ ఓపెన్ అవుతుంది. అక్కడున్న ఆకలైట్స్ అందరినీ పిలిచి లైలాకి ఆఖరిసారిగా గుడ్ బై చెప్పమంటారు. కొంతమంది దాన్ని లైలా తన బాధ్యతను పూర్తి చేసిందని చెప్తుంది. కానీ కొంతమంది మాత్రం దాన్ని ఎదిరిస్తారనమాట. ఏదేమైనా సరే తూలాకు మాత్రం ఆ బాడీని ఏం చేయాలని ఒక క్లారిటీ ఉంటుంది. నెక్స్ట్ షాట్లోని వాలియా తన హోమ్కి వెళ్తుంది. ఇక్కడ ఫస్ట్ ఎపిసోడ్లో చూపించిన బ్యారన్ హార్కర్ని చూపిస్తారు. అండ్ తనతో పాటు షాకింగ్గా రాబర్ట్ బెరెతిన్ కూడా ఉంటాడు. ఈసారి తను ఒక ఫ్లోటింగ్ చైర్ మీద కూర్చొని ఉంటాడు. కానీ ఇక్కడ తన మాటల్లో గమనించింది ఏంటంటే తను వాలియాకి సపోర్టివ్గా ఉన్నాడు. కొన్ని సంవత్సరాల క్రితం వాలియా అట్రేడిస్ మీద పగ తీర్చుకుందాం అన్నప్పుడు అతను ఒప్పుకోడు. కానీ ఇప్పుడు ఇంత చేంజ్ ఓవర్ ఎందుకు వచ్చింది? అండ్ వాలియా మాట్లాడుతున్న సాక్రిఫైస్ ఏంటి? వీళ్ళిద్దరూ ఏం ప్లాన్ చేస్తున్నారు? ఇవన్నీ ముందు ఎపిసోడ్లో తెలియాల్సి ఉంది. ఇంకా లాస్ట్ షాట్లోని తూలా లైలా బాడీని ఏం చేస్తుందో చూపించారు. ఇది ఫర్బిడెన్ టెక్నాలజీ అనమాట. ఒక 100 years ముందే ఈ టెక్నాలజీని అంతా బ్యాన్ చేశారు. కానీ సిస్టర్హుడ్ సీక్రెట్గా దీన్ని ఒక డంజన్స్లోని వాడుతున్నారు. మేబీ ఇది రకేలానే సృష్టించవచ్చు. అండ్ ఇక్కడ వాళ్ళు యూజ్ చేసే ఏ నేమ్ కూడా అనురుల్ అని ఉంటుంది. అది రకేలా యొక్క లాస్ట్ నేమ్ అనమాట. ఆ ఏ ద్వారా స్పైస్ని యూజ్ చేసి లైలా బాడీలోకి పంపించి తన్ని బతికించడానికి ట్రై చేస్తున్నారు. తూలాకి లైలా అంటే ఇష్టం కాబట్టి తను బతికించాడు అనుకోవడం తప్పులేదు. కానీ యాగనీ సెర్మోన్ అప్పుడు డోర్టే లైలా బాడీలోకి వెళ్తుంది. ఆ మెమొరీస్ కానీ లైలాకి గుర్తుంటే ఖచ్చితంగా తను సిస్టర్హుడ్కి ఒక విలన్ లాగా మారుతుంది.
అండ్ ఈ టెక్నాలజీని కూడా బయట ప్రపంచానికి తెలియకుండా ఎన్నాళ్ళుగా ఇక్కడి నుంచి దాచిపెట్టి ఉంచారో కూడా ఇంకా తెలియాల్సి ఉంది.